ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. పట్టణానికి చెందిన పలువురు వైద్యులు మెడికల్ క్యాంప్లో పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించి వైద్య పరీక్షలు చేశారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో గురువారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శ్రీమతి శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళకి మెమోరియల్ ఐఎంఏ హాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఐఎంఏ ప్రతినిధులతో పాటు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిపర్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంశివుడు, డాక్టర్ ఘంటా నరసింహరావు, డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వివిధ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. కంటి వ్యాధులు, కీళ్ల వ్యాధులు, పిల్లల వైద్యం, స్త్రీల సంబంధిత గైనిక తదితర విభాగాల వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సలహాలు అందించి జాగ్రత్తలు సూచించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు 150 మంది దాకా రోగులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. డాక్టర్ పాటిపర్ల దక్షామూర్తి, డాక్టర్ చందు సాంశివుడు తదితరులు మధుమేహం గురించి అవగాహన కల్పించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు తదితరులు మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యులకు, హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ విపరీతంగా పెరుగుతుంది. నేను 1981లో సర్వే చేసినప్పుడు 4.5 ఉంది తెనాల్లో. జర్నల్లో కూడా పబ్లిష్ చేసి ఇప్పుడు 100కి 20 మందికి ఉంటుంది. బీపీ 25 మందికి, షుగర్ 20 మందికి, అంటే 100 మందిని నిలబెడితే అందులో 20 మంది షుగరు, 25 మంది బీపీ ఇంకా పెరుగుతుంది. సరే, షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే. అవయవంలోని ఫ్రమ్ హెడ్ టు టో, అంటే చర్మం తల దగ్గర నుంచి బొటన వేలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి కాకపోవటం వల్ల పూర్తిగా ఆగిపోదు. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది 10 ఏళ్ల వయసు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ చేయాల్సి, వాళ్ళకి అసలు ఉత్పత్తే కాదు. మనకి టైప్ 2 డయాబెటీస్ అంటారు. 40 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 30 ఏళ్ళకి వస్తుంది. ఆడాళ్ళకి, బీదాళ్ళకి, కార్మికులకి, పల్లెటూళ్ళల్లో, బస్తీలో ఎంతమందికి వస్తుందో పల్లెటూళ్ళలో. ఇంకో అన్యాయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ 80% సైలెంట్గా ఉంటుంది. సడన్గా పోవటం బీదాళ్ళు, ఎంత దురదృష్టం. అక్కడికి ఇప్పుడు గవర్నమెంట్ వారు చేస్తున్నారు, ఇంకా చేయాలి. అన్నీ ఎఫెక్ట్ అయితే సర్జరీ అవసరం. సాంశివుడు గారు చెప్తారు. సార్ నేను చెప్పేది ఉత్పత్తి ఏంటి, ఇన్సులిన్ ఉపయోగం, హార్మోను, మనకున్న గ్లూకోజ్ అనేది ఈ షుగర్ వ్యాధిని మీరు తొందరగా టెస్టులు చేయించుకోవటం, అనుమానం వచ్చినప్పుడు, అనుమానం అంటే ఎక్కువగా ఆకలి అవ్వటం, తర్వాత ఎక్కువగా యూరిన్ పోవటం, ఎక్కువగా దప్పిక అవ్వటం, ఈ 3 లక్షణాలు అనుమానం ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుని కంట్రోల్ చేసుకుంటే మీకు దాని కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. దానివల్ల వచ్చేటువంటి విపరీతమైన పరిణామాలు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువగా గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, కనబడకుండా గుండెపోటులో చచ్చిపోతారు. మెదడులో పక్షవాతాలు వస్తాయి. అందుకంటే ఇందాక శ్రమ మాకు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోతాయి. ఈ ఎక్కడైనా షుగర్ వ్యాధి వచ్చేందుకు శరీరంలో ఎక్కడ రక్తనాళాలైనా మూసుకుపోవచ్చు. అందులో గుండెలో మూసుకుపోతే గుండెపోటు, మెదడులో మూసుకుపోతే పక్షవాతం, కంట్లో మూసుకుపోతే చూపు తగ్గటం, కిడ్నీ దగ్గర మూసుకుపోతే కిడ్నీ డిసీజు, మూత్రపిండాలు దెబ్బతింటం, రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుందో, కాళ్ళకి దెబ్బతింటే కాళ్ళకి పుళ్ళు పడటం, అల్సర్లు అవ్వటం, ఆ కాళ్ళు తీసేయాల్సి రావటం. ఒక ఎముకల విభాగమే కాకుండా పిల్లల విభాగంలో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లో కానీ అందరినీ ఈ షుగర్ వ్యాధి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక ఆహారంలోనే కాకుండా మనం డైలీ మన జీవిత గమనం కూడా మార్చుకోవాలని ఈ రీసెంట్ అంటే మోడ్రన్గా అందరు డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ సూచిస్తున్నారు. అసలు షుగర్ వలన అంటే డి అంటే డయాబెటీస్, షుగర్ తగ్గాలంటే డి అంటే డిసిప్లిన్ ఉండాలి. షుగర్ డేంజర్ కాదు. మనకు డిసిప్లిన్ లేనందువలన క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుని క్రమ పద్ధతిలో ట్యాబ్లెట్లు తీసుకోవాలని మన దైనందిన కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల కానీ
నిర్లక్ష్యం వల్ల కానీ ఈ షుగర్ వల్ల కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మీ ద్వారా మీడియా ద్వారా ఐఎంఏ తెనాలి శాఖ వారు ఇంకొకసారి మన ప్రజానికానికి హితం కోరి ఐఎం శాఖ వారు ఇక్కడ ఉచితంగా ఈ వైద్య శిబిరం చేయడం జరిగింది. ఇందులో బ్లడ్ టెస్టులు కానీ కంటి పరీక్షలు కానీ గుండెకు సంబంధించి ఈసీజీ కానీ ఉచితంగా చేసి పేషెంట్లకు మందులు కూడా